UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాత్రం ఆ కండల తేజస్ గానీ ఆ ఫైట్ సీన్స్ నుంచి యావరేజ్ చెప్తున్నారు సాకు మరి ఏమంటారు ఆనెస్ట్ గా చెప్పండి అంటే యావరేజ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ కి స్టోరీ ఎక్కకుండొచ్చు ఒకటే మాట కొద్ది ముందు వచ్చిన స్టోరీ ఎక్కుతుండొచ్చు అంతే అంతకు మించింది ఏం లేదు పాతోళ్ళు కూడా సింహాద్రి చూసినట్టే ఉందా కత్తులు అదంతా వాటర్లో సీక్వెన్స్ దిప్పు పెట్టారు లే ఆ దేవర సినిమా అంటేనే అలానే ఉంటది అక్కడ ఉన్న ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ కత్తులు గొడ్డలు ఉంటేనే అట్లా ఫైట్స్ చేయాలంటే కంపల్సరీ అలా ఉంటేనే అయితే నువ్వు పోయి మామూలుగా ఫైట్స్ చేయాలంటే ఆ సినిమాకి సెట్ కాదు ఆ సినిమాకి దేవర సినిమాకి ఒక అలాంటి ఫైట్స్ అయితేనే సెట్ అవుతాయి నీకు నార్మల్ ఫైట్స్ సెట్ కావు ఇప్పుడు అభిమానులంతా కూడా 6 ఏళ్ళు వెయిట్ చేస్తారు సోలో సినిమా కోసం దాదాపు 6 ఏళ్ల క్రితం అరవింద్ సమేత వచ్చింది మధ్యలో ట్రిపుల్ ఆర్ అదంతా ఇంకా ఆయనకి టైం వేస్ట్ అయిపోయింది అన్నారు ఇది అంత వర్త్ ఉందా ఇదంత వర్త్ ఉందా 6 ఏళ్ళు వెయిట్ చేశాను ఇప్పుడు 6 ఏళ్ళు వెయిట్ చేసారు అనేది కరెక్టే ఇప్పుడు ఒక సింహాద్రి స్టోరీ అలాగ ఉంటుంది ఒక ఆది స్టోరీ అలాగ ఉంటుంది ఒక ఎమ్మ దొంగ స్టోరీ అలాగ ఉంటుంది అంటే అన్ని స్టోరీలు ఒకలాగా చూస్తేనే మనకు అర్థమవుతుంది అన్ని స్టోరీలు మనకు ఒకలాగా కావాలంటే చూడలేము కదన్నా అందుకే ఒక దేవర స్టోరీ ఒక దేవర దగ్గర తీసుకొచ్చింది కొరటాల శివ అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్ తెలుగు వరకే ఆడుతుందా అటు మన హిందీ తమిళం కన్నడం అన్నిట్లో ఆడుతుంది అంటారా పాన్ ఇండియా వైడ్ గా 100% ఆడుతుంది ఎందుకు అర్థం అర్థం చేసుకుని అర్థమవుతాను మేము చెప్పాలంటే అర్థం చేసుకోవాలి సినిమా నాకు అర్థం కాదని చెప్పాను దేనికి అర్థం కాలేదు చెప్పండి అసలు సినిమా దేనికి మీకు నచ్చలే దాని పాయింట్ నేను చెప్తా సినిమా ఎందుకు నచ్చలేదు కొంతమంది ఎందుకంటే చనిపోయినందుకు అసలు చనిపోవడం కారణం ఎందుకు చనిపోతాడు ఒక ఊరి కోసం అంటే ఊర్లో వాళ్ళ ఫాదర్ కోసం వాళ్ళ ఫ్యామిలీ అంటే ఊర్లో అందరు బాగుండాలని అక్కడ కథ అక్కడ వరకు ఎండింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొడుకు వస్తాడు తర్వాత సెకండ్ పార్ట్ లో మళ్ళీ చూపిస్తారు అంటే ఒక ఊరు బాగుపడాలి అట్లా అట్లాంటి ఇప్పుడు కేజీఎఫ్ సెకండ్ పార్ట్ తీయలేరా అట్లా పోల్చొద్దు దేనికి నేనేది ఒకటే అంటున్నానా బాహుబలి ఒక రేంజ్ లో ఉంది అదొక హిట్ కేజీఎఫ్ ఉంది ఒక రేంజ్ లో ఉంది హిట్ అంటే దేనికి మనం పోల్చొద్దు అక్కడ కథకి ఎక్కడ వరకు స్టాప్ అయింది ఇంకా కథ తీయాల్సి వస్తుంది కాబట్టి సెకండ్ పార్ట్ పెట్టారు అంతేగాని బాహుబలి పెద్ద బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ మనం దాన్ని ఎప్పుడు పోల్చొద్దు ఇవే మీడియా వాళ్ళు అనేది ఎప్పుడైనా ఒక సినిమాకు కూడా ఇప్పుడు పోల్చొద్దు మనం ఒక సినిమా చూసినప్పుడు దాన్నే మాట్లాడాలి కానీ మనం వేరే టాపిక్ ఎత్తదు ఇప్పుడు అది మాట్లాడినా మనకో ఈ సినిమా ఎవరు పట్టించుకోరు స్టోరీ మనకు అర్థం కాదు అదే మైండ్లో ఉంటుంది అందరికీ అందుకే కూడా చెప్తున్నా ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఏ సినిమా చూసినా అదే మాట్లాడాలి నీకు ఏదైనా తగ్గిందా ఆ సినిమా కోసం మాట్లాడండి ఇది సినిమాలో ప్రాబ్లం ఉంది అన్న ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు అన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అందరు చూడొచ్చా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే సినిమా అంటేనే అందరు చూస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు చిరంజీవి ఫ్యాన్స్ అందరు కాదు చిరంజీవి ఫ్యాన్స్ చూస్తారు రవితేజ ఫ్యాన్స్ చూస్తారు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ అందరు చూస్తారు అన్న సినిమాలు అనేది ఎక్కడ ఫ్యాన్స్ అనేది ఉండదు సినిమా అంటేనే ప్రతి ఒక్కరు వచ్చి వెల్కమ్ అందరు చూడొచ్చు సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు జై ఎన్టీఆర్